Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. వార్ ముగిసింది. ఒప్పందం కుదరబోతోంది. ఇది అటు అమెరికా, ఇటు ఇరాన్ చేస్తోన్న స్టేట్మెంట్స్. కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్న గన్ గర్జనలు మాత్రం ఆగడం లేదు. దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే 40 రోజుల యుద్ధం పుణ్యమా అని చమురు ఉత్పత్తికి కోత పడింది అని ప్రకటిస్తున్నాయి గల్ఫ్ దేశాలు. మరి ఈ కోత మనకు ఎలా వాత పెట్టబోతోంది? ఈ ప్రకటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయి? చమురు ఉత్పత్తికి కోత పెడుతోన్న గల్ఫ్ దేశాలు. ఇరాన్ దాడుల పుణ్యమే అంటూ స్టేట్మెంట్. సౌదీ క్రూడ్ పైప్ లైన్స్ టార్గెట్ గా ఇరాన్ దాడులు. గణనీయంగా తగ్గిన ఉత్పత్తి, రిఫైనింగ్ సామర్థ్యం. అక్కడి కోతతో మనకి వాత తప్పదా? గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న అలజడి జరిగినా దాని ఇంపాక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంటుందనేది అనేక సార్లు చరిత్ర నిరూపించిన వాస్తవం. అలాంటిది ఏకంగా 40 రోజుల పాటు గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడులకు కౌంటర్ గా గల్ఫ్ దేశాలపైనే ఇరాన్ దాడులు చేసింది. మొదట అమెరికన్ ఎయిర్ బేస్లు, ఆ తరువాత అమెరికా ఎంబసీలు, ఆ తరువాత అమెరికన్ కంపెనీలు, ఆ తరువాత గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను టార్గెట్ చేసింది ఇరాన్. ఇదే ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారబోతోంది. రీసెంట్ గా అమెరికా, ఇరాన్ సీజ్ ఫైర్ కు అంగీకరించాయి. 2 వారాల పాటు కాల్పులకు విరమణ ఇచ్చాయి. 2 దేశాలు చేసిన ఈ స్టేట్మెంట్స్ తో ప్రపంచ దేశాలు సంతోషించాయి. ఎందుకంటే హర్ముజ్ నుంచి ఏ చమురు, గ్యాస్ తో పాటు ఏ కంటైనర్ షిప్ దాటే ఛాన్సే లేదంటూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ తో ప్రపంచ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు రూట్ క్లియర్ కావటంతో పరిస్థితులన్నీ మునుపటిలా నార్మల్ కొచ్చేస్తాయనుకున్నారు. కానీ అదంతా సులువు కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సౌదీ ఇప్పుడు ఓ సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. తాము చమురు ఉత్పత్తితో కోత విధిస్తున్నామని తెలిపింది. తమ చమురు ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు, ఆఖరికి చమురును సరఫరా చేసే పైప్ లైన్స్ దెబ్బతిన్నాయని తెలిపింది. చమురు ఉత్పత్తి, రవాణా, రిఫైనరీ కేంద్రాలు, పెట్రోకెమికల్, పవర్ ప్లాంట్లు దెబ్బతిన్నాయనేది సౌదీ చెప్తోన్న మాట. రియాద్ తో పాటు రెడ్ సీ తీరంలోని యాన్బు నగరంలో ఈ నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ లోని పంపింగ్ స్టేషన్ ధ్వంసమైందని, దాంతో రోజుకు 7 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పడిపోయిందని అనౌన్స్ చేసింది. ఈ యుద్ధం కారణంగా మనిఫాకురైస్ లో రోజుకు 6 లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తి తగ్గిందని చెప్తోంది. అలాగే రాస్ తనూరా, సమ్రిఫ్, సత్తోర్పు వంటి రిఫైనరీలపైన ఇరాన్, దాని అనుకూల వర్గాలు దాడులు చేశాయని చెప్తోంది. నిజానికి పలానా గ్రూప్ దాడులకు కారణమని సౌదీ చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్ గా ఇరానే కారణమంటోంది సౌదీ. కువైట్ కూడా తమపై ఇరాన్ దాడులు చేస్తుందని చెప్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తరువాత తాము ఏ గల్ఫ్ దేశంపై దాడులు చేయలేదని చెప్తోంది ఇరాన్. మరి దాడులు ఎవరు చేస్తున్నారు? గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ ఎందుకు ఉత్పత్తిని తగ్గించింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే దీని వెనుక గల్ఫ్ దేశాల కొత్త స్ట్రాటజీ ఉందా అని అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇలా ఉత్పత్తిని తగ్గించడం వెనుక ఆర్థిక, వ్యూహాత్మక, జియో పాలిటిక్స్ కూడా ఓ కారణమని అనుమానముంది. చమురు ధరల్లో స్థిరత్వం తీసుకురావటానికి ఇలా ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే యుద్ధం కారణంగా ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల చమురుకు డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు సరఫరా అలాగే ఉంటే ధరలు పడిపోతాయి. కాబట్టి ధరలు పడిపోకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఉత్పత్తిని తగ్గిస్తున్నారా అని అనుమానం కూడా ఉంది.
గల్ఫ్ దేశాల బడ్జెట్ సాఫీగా సాగాలంటే చమురు ధర ఒక నిర్దిష్ట స్థాయిని మించి తగ్గకూడదు. యుద్ధానికి ముందు $80 నుంచి $90 వద్ద ఉన్న బ్యారెల్ చమురు ధర $120 వరకు వెళ్ళింది. ఆ తరువాత సడన్ గా యుద్ధం నిలిచిపోవడంతో ఒక్కసారిగా చమురు ధర పడిపోయింది. ఇలానే కొనసాగితే గల్ఫ్ దేశాలకు నష్టం. ఉత్పత్తిని తగ్గించడం ద్వారా మార్కెట్లో చమురుకు కొరతను సృష్టించి ధరలను పెంచుతున్నారా అని అనుమానాలు కూడా ఉన్నాయి. గత 40 రోజులుగా చమురు రవాణా దాదాపుగా నిలిచింది. దీంతో నిల్వ చేసిన బ్యారెళ్లు చాలా ఉన్నాయి. దీంతో కొత్తగా ఉత్పత్తి చేసిన వాటిని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవటం కూడా ఉత్పత్తి తగ్గింపుకు కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇంకా యుద్ధ భయం పూర్తిగా వీడలేదు. అటు రెడ్ సీ మీదుగా పూర్తిగా ఎగుమతులు చేసే అవకాశం లేదు. హర్ముజ్ వద్ద ఇంకా పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో గల్ఫ్ దేశాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనే చర్చ కూడా ఉంది. అమెరికా వంటి దేశాలు చమురు ధరలను తగ్గించాలని కోరుతున్నప్పటికీ గల్ఫ్ దేశాలు తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ ప్రస్తుతం జరుగుతున్న చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఎప్పుడైతే గల్ఫ్ దేశాలు ఉత్పత్తి తగ్గిస్తున్నామనే ప్రకటన చేశాయో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మరోసారి టెన్షన్ మొదలైంది. మొన్నటి వరకు హర్ముజ్ కారణంగా చమురు రవాణా నిలిచిపోతేనే అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడేమో ఉత్పత్తి తగ్గింపు అనే ప్రకటన మళ్లీ ఆందోళనలు పెంచుతున్నాయి. ఒక్కసారి ఈ అలజడి ప్రారంభమైతే అది ధరల పెరుగుదలకు కారణమవుతుంది. అది మళ్లీ చమురు మంటలను రేపటం కామన్ గా మారుతుంది. సౌదీ, యుఏఈ ఇప్పుడు ఈ 2 దేశాలు ఇరాన్పై కాస్త ఎక్కువ గుర్రుగా ఉన్నాయి. అమెరికా చేసిన దాడులకు మూల్యం చెల్లించుకున్న దేశాల లిస్టులో మొదటి 2 పేర్లు ఈ దేశాలవే. జరిగిన నష్టం ఇప్పటికీ పూడ్చలేనిదని ప్రకటించేశాయి ఆ దేశాలు. మరి ఈ 2 దేశాలకు జరిగిన నష్టంతో మనకు అంటే భారత్పై పడే ఇంపాక్ట్ ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే మన గ్యాస్, ఇంధన సరఫరా సజావుగా సాగుతుంది? ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనే సామెత ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేసిన దాడుల పుణ్యమా అని ఎక్కువగా నష్టపోయింది గల్ఫ్ దేశాలే. నిజం చెప్పాలంటే ఊహించని నష్టాన్ని చవిచూశాయనే చెప్పాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాలు యుద్ధభూమి మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు గుండె లాంటిది. అలాంటి ప్రాంతం ఇప్పుడు ధ్వంసమైంది. గల్ఫ్ దేశాల్లోని చమురు రంగానికి చెందిన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వల్ల సౌదీ అరేబియాలోని రాస్ తనూరా, యుఏఈలోని రువైస్ వంటి ప్రపంచంలోని అతి పెద్ద రిఫైనరీలు దెబ్బతిన్నాయి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్లపై దాడుల వల్ల గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనివల్ల సుమారు $25 బిలియన్ విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని అంచనా. అంతేకాదు చమురు ఎగుమతులు నిలిచిపోవడంతో కువైట్, ఖతార్ వంటి దేశాల జీడీపీ 14% వరకు పడిపోయే ప్రమాదముంది. అంతేనా, ప్రతి రోజు గల్ఫ్ దేశాలు తమ పర్యాటక రంగం ద్వారా సుమారు $600 మిలియన్ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా దుబాయ్ వంటి పర్యాటక కేంద్రాలు నిర్మానుష్యంగా మారాయి. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మూతపడటంతో వేల సంఖ్యలో చమురు ట్యాంకర్లు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. షిప్పింగ్, ఇన్సూరెన్స్ ఖర్చులు ఆకాశాన్ని తాకాయి. యుద్ధం ఇప్పుడే ఆగిపోయినా సాధారణ స్థితికి రావటానికి చాలా సమయం పట్టేట్టు కనిపిస్తోంది. చమురు సరఫరా, మార్కెట్ ధరలు ఒక క్రమ పద్ధతికి రావటానికి కనీసం 5 నెలలు పడుతుందనేది నిపుణుల అంచనా. ఇక దెబ్బతిన్న రిఫైనరీలు, ఎగుమతి టెర్మినల్స్ పూర్తి స్థాయిలో పనిచేయటానికి కనీసం 2 ఏళ్లు పడుతుందని అంచనా. ఇక ఖతార్ వంటి దేశాల్లో భారీ గ్యాస్ టర్బైన్లు దెబ్బతిన్నాయి. వీటిని ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసే కంపెనీల దగ్గర ఇప్పటికీ భారీగా బ్యాక్లాగ్ ఉండటం వల్ల కొత్త పరికరాలొచ్చి ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేయటానికి 5 ఏళ్లు పట్టొచ్చని తెలుస్తోంది.
ఆర్థికంగా చూస్తే గల్ఫ్ దేశాలు ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి. కానీ ఈ నిధులున్న దెబ్బతిన్న సాంకేతిక మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడం అనేది సమయం, సహనంతో కూడుకున్న పని. ఇది కేవలం గల్ఫ్ దేశాలనే కాకుండా భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాలను కూడా మరికొన్నాళ్ల పాటు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈలోపు ఉత్పత్తిని తగ్గించి చమురు డిమాండ్ను పెంచే ఉద్దేశంలో గల్ఫ్ దేశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఈ చమురు ఉత్పత్తి తగ్గింపుతో మనపై కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. నిజానికి యుద్ధం ప్రారంభమై హర్ముజ్ మూతపడగానే భారత్ ప్రత్యామ్నాయాల వైపు చూసింది. అనేక దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవటం ప్రారంభించింది. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంది భారత్. అందుకే గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి తగ్గినా ఒకప్పటిలా అయితే భయానక పరిస్థితులైతే కనిపించడం లేదు. యుద్ధం సమయంలోనే గట్టెక్కాం, ఇప్పుడు కూడా గట్టెక్కుతామనే నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వంలో. దేనికి తోడు అమెరికా ఆంక్షలు, ఆదేశాలకు లొంగకుండా నిర్ణయాలు తీసుకోవటం ఇప్పుడు భారత్ కు కామన్ గా మారింది. సో మరీ అంతగా భయపడాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. నిజానికి ఇప్పుడు భారత్ను భయపెట్టేది ఏవైనా ఉంటే యుద్ధం మళ్లీ మొదలైతే ఎలా అనే ప్రశ్న మాత్రమే. ఎందుకంటే సీజ్ ఫైర్ కొనసాగకపోయినా, మళ్లీ దాడులు ప్రారంభమైనా దాని ఇంపాక్ట్ భారత్ పై ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే భారత్ లో పెట్రోల్, డీజిల్ పై భారీగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. ప్రజలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతూనే ఉంది. ధరలు నార్మల్ పరిస్థితికొస్తే మళ్లీ ఎక్సైజ్ డ్యూటీలు పెంచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖజానాకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాల నిర్ణయం మళ్లీ దాడులు జరిగితే కథ మళ్లీ మొదటికే వస్తుంది. అలా కాకుండా చమురు ధరలు పెరిగితే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదు. ఈ పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుడిపై ఆర్థిక భారం మోపక తప్పని పరిస్థితిని చెప్పాలి.